మునగాకు కారం కూర. మామూలుగా మనం మునగాకుతో పొళ్ళు తయారు చేసుకున్నాము, మునగాకుతో కొన్ని వంటలు తయారు చేసుకున్నాము. మునగాకుతో కారం కూర మేబీ ఫస్ట్ టైం చేస్తున్నాం అనుకుంటా. సో మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. మునగాకు కారం కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉల్లికాడలు 1 కప్పు, అల్లం ముక్కలు 1/2 కప్పు, నానబెట్టుకున్న ఎండుమిర్చి 10, టొమాటో ముక్కలు 1/2 కప్పు, నూనె 3 టేబుల్ స్పూన్లు, మినప్పప్పు 2 టేబుల్ స్పూన్లు, శనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, ఇంగువ కొద్దిగా, చింతపండు రసం 1/2 కప్పు, ఎండుమిరపకాయలు 5, మునగాకు 1 కప్పు. మునగాకు కారం కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. మునగాకు వైటమిన్ ఏ, సి, B6 అనే కాంపోనెంట్స్ చాలా అధికంగా ఉంటాయి. కంటి ఆరోగ్యానికి చాలా మంచిది, ఎముకలకి చాలా మంచిది, షుగర్ తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది, అలాగే బీపీ నియంత్రించే విషయంలో కూడా చాలా బాగా సహాయపడుతుంది. అలా ఓవరాల్గా మనకి చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. అంతేకాకుండా ఇందులో అధికంగా ప్రోటీన్లు, తర్వాత పొటాషియం కంటెంట్, ఫైబర్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి తెలుసా. సో మునగాకు బేసిక్గా మనకు చాలా చవకగా దొరికేది, ఎక్కువగా దొరికేది. మన చెట్టు ఉంది అంటే ఇంక చెప్పాల్సిన పనే లేదు. అందుకే ఎప్పుడు చెప్తూ ఉంటాం, మునగాకు పొడి తయారు చేసుకోండి, ప్రతిరోజు ఒక ముద్దగా తినండి అని. సో ముఖ్యంగా ఆడవాళ్లకు బోన్ స్ట్రెంత్, బోన్ డెన్సిటీ తక్కువైపోతూ ఉంటుంది కాబట్టి మునగాకు అనేది ఎంత బాగా హెల్ప్ చేస్తుందో మీరు తినడం మొదలుపెట్టిన తర్వాత మీకే అర్థమైపోతుంది. సో అలా మునగాకుతో ఈరోజు మనం చక్కగా కారం కూర తయారు చేసుకుంటున్నాం. ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఒక చిన్న మసాలా, ఇప్పుడు మనం ఏమన్నాము, మునగాకు కూర కారం అన్నాం కదా, కారం కూర. సో ఇదేంటి అంటే మనకు దానికంటూ ఒక మసాలా కారం లాగా మనం తయారు చేసుకోబోతున్నాం. సో ఆ మసాలా కారంలో ఏమేమి ఉంటాయి అంటే ఇదిగోండి, టొమాటో ముక్కలు, అలాగే అల్లం ముక్కలు, సన్నగా తరుక్కున్న అల్లం ముక్కలు, అలాగే సన్నగా తరుక్కున్న ఉల్లికాడలు, అలాగే మన కారానికి తగ్గట్టుగా, మనం తీసుకునే కారానికి తగ్గట్టుగా నానబెట్టుకున్న ఎండుమిరపకాయలు. సో నేను ఆల్మోస్ట్ ఇక్కడ మనం చూసుకుంటే 8 నుంచి 10 వరకు తీసుకున్నా. సో ఇది ఒకవేళ మీకు కారం అవుతుంది అనిపిస్తే కనుక మీరు ఒక 5 or 6 తీసుకోవచ్చు. ఇది మళ్ళీ మన కారం, మనం తీసుకునే కారం క్వాంటిటీని బట్టి మనం మార్చుకోవచ్చు అనమాట. సో ఇలా ఈ 4ని కూడా మనం చక్కగా ఒక మసాలా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి, ఒక మసాలా కారం లాగా తయారు చేసుకోవాలి. సో ఇది మనకు మెయిన్ ప్రాసెస్ అనమాట. సో ఈ ప్రాసెస్ నాకు తెలిసి మీరు వేరే ఏ కూరలు తయారు చేసినా కూడా ఇలాంటి ఒక ప్రాసెస్ని మీరు ట్రై చేయొచ్చు. టొమాటో, ఎండుమిరపకాయలు, ఉల్లికాడలు, మీరు ఇంట్లో అయితే ఉల్లిపాయ ముక్కలు, అలా అనమాట, అల్లం ముక్కలు. సో అంటే ఇది మనకి కామన్ పేస్ట్. అండ్ ఈ మునగాకులో ఇంకా చాలా బాగుంటుంది అనమాట. సో ముందుగా పేస్ట్ లాగా తయారు చేసుకొని తీసుకొస్తా, ఆ తర్వాత మనం ముఖ్యమైన కూర ప్రాసెస్లోకి మనం వెళ్ళిపోవచ్చు. ఆహా, ఘాటుగా ఎంత బాగుందో ఇది. అదే ఇంతకుముందు అన్నట్టుగానే ఈ పేస్ట్ చాలా కూరలకు కూడా బాగుంటుందేమో. చూద్దాం, దాని టేస్ట్ చూసిన తర్వాత అసలు ఏ కూరలకు బాగుంటుందో నేను కూడా చెప్తాను, దాన్ని బట్టి మీరు కూడా చూసుకోవచ్చు. సో పేస్ట్ రెడీగా ఉంది అంటే ఆ కారం ఏదైతే ఉందో అది రెడీగా ఉంది కాబట్టి ఇప్పుడు మెయిన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ వెలిగించేస్తున్నాను. సో మునగాకు బేసిక్గా ఇంట్లో చెట్టు ఉంటే ఇంకా హ్యాపీ. కానీ మునగాకు కొన్ని సీజన్స్లో పురుగు పట్టి పడిపోతూ ఉంటుంది, పోతూ ఉంటుంది అనమాట. సో అదొక్కటే ఇబ్బంది తప్ప జనరల్గా మునగాకు దొరుకుతుంది, ఎక్కువగానే దొరుకుతూ ఉంటుంది. సమ్ టైమ్స్ అలా పురుగు పట్టి పాడైపోవడం అది జరుగుతూ ఉంటుంది. అది కూడా దానికంటే ఒక 1 month ఏదో ఉంటుంది, 1-2 months. సో మళ్ళీ నార్మల్గా వచ్చేస్తుంది. సో అదొకసారి చూసుకొని ఆయా సీజన్స్లో మనము కాకుండా మిగతా టైంలో పొడి తయారు చేసుకోవడము ఇలాంటివి చేసుకోవచ్చు. సో ఫస్ట్ మనం కాస్త నూనె వేసేసుకుందాం. ఇంకా నార్మల్ కూర ప్రాసెస్ అని చెప్పాను కదా, సో ఆ ప్రాసెస్ చేసుకుంటున్నాం అనమాట. మునగాకు అనేది అసలు ఎన్ని అంటే ఒక 30-40 రోగాలకు అది విరుగుడు అని కూడా చెప్తూ ఉంటారు. అసలు చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. వెరీ గుడ్ ఫర్ హెల్త్. ఇవన్నీ మరుగున పడిపోయాయి, అప్పట్లో ఇవన్నీ తిన్నారు కాబట్టి ఇప్పటికీ కూడా 80-90 ఏళ్ళైనా కూడా చాలా ఆరోగ్యంగా ఉన్నారు. ఇంతమందిని చూస్తూ ఉంటాం మనం ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు, వాళ్ళ వయస్సుకి అసలు వాళ్ళు చేసే పనికి సంబంధమే ఉండదు. కానీ ఈ జనరేషన్ చూస్తే కూడా సేమ్ థింగ్ మీరు కంపేర్ చేసుకుంటే క్లారిటీ ఉంటుంది. సో చాల్ అంటే మనకి ఫుడ్ అనమాట, వాళ్ళు తీసుకునే ఫుడ్, ఫాస్ట్ ఫుడ్స్ లేవు. ఫుడ్ అనేది మన ఆరోగ్యానికి ఒక పెట్రోల్ లాంటిది. సో దాన్ని ఎంత బాగా మనం చేసుకుంటే అంత బాగుంటుంది. కొంచెం నూనె కూడా వేడెక్కిపోయింది కాబట్టి పోపు వేసేసుకుందాం. ముందుగా ఆవాలు, అలాగే కాస్త జీలకర్ర, నేను ఎప్పుడు కొంచెం జీలకర్ర ఎక్కువగానే వేస్తూ ఉంటాను, నాకు ఇష్టం కాబట్టి. సో ఆ తర్వాత కాస్త మినప్పప్పు ఒకసారి వేయించేసుకుందాం. అలాగే కాస్త పచ్చిశనగపప్పు,
నేను పప్పులు ఎక్కువ వేసానండి, సో మీ ఇష్టాన్ని బట్టి మీరు పప్పులు వేసుకోవచ్చు. సో ఆ తర్వాత కాస్త ఇంగువ, ఆ తర్వాత ఎండుమిరపకాయలు, ఒక 2 లేదా 3 ఎండుమిరపకాయలు. ఆల్రెడీ పేస్ట్ ఉంది కదండి, సో మీరు దాన్ని దృష్టిలో ఉంచుకొని మరి ఇందులో కారాలు అవి వేసుకోవాలి. అంటే పోపులో కాస్త ఎండుమిరపకాయలు వేస్తే బాగుంటుందని ఫస్ట్ పోపులో కూడా వేసాను. ఆ తర్వాత చింతపండు గుజ్జు ఇప్పుడైనా వేసుకోవచ్చు, తర్వాత అయినా కూడా వేసుకోవచ్చు. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇదిగోండి మనం తయారు చేసుకున్నటువంటి ఈ మసాలా పేస్ట్ ఏదైతే ఉందో అది వేసుకొని ఒక్కసారి కొంచెం ఆ పచ్చివాసన పోయేంత వరకు లైట్గా వేయించేసుకుందాం. ఈ పేస్ట్ నాకు తెలుసండి మీకు దొండకాయ వేపుడులాగా కాకుండా కొంచెం ముద్దకూరలాగా చేసుకుంటే దొండకాయకి బాగుంటుంది, బెండకాయకి బాగుంటుంది, బీరకాయకి ఓకే, బట్ బెండకాయ దొండకాయకి చాలా బాగుంటుందేమో అనిపిస్తుంది. మీరు ఒకసారి ట్రై చేయండి ఎప్పుడైనా బెండకాయలు దొండకాయ కూరలు చేసుకునేటప్పుడు ఈ పేస్ట్ వేసి ట్రై చేయండి, ఎలా ఉందో చెప్పండి. ఓకే, సో ఆ తర్వాత కాస్త చింతపండు గుజ్జు కూడా వేసుకుందాం. సో కొంచెం పలచగానే చేశాను, మరీ తిక్కుగా ఏం చేయలేదు. సో దీంట్లో మీకు ఏమైనా చింతపండు వేసాం కాబట్టి కొంచెం బెల్లం లాగా వేద్దాము అనిపిస్తే హ్యాపీగా వేసేసుకోవచ్చు. ఆ తర్వాత ఇందులో కాస్త కారం. ఎప్పుడు కూడా చింతపండు వేసినప్పుడు కారాలు ఉప్పులు కరెక్ట్గా పడకపోతే చింతపండు ఎక్కువగా అనిపిస్తుంది. ఓకే, ఇది ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇది కొంచెం మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే మునగాకు. సో మునగాకుని చక్కగా వాష్ చేసేసుకొని కాస్త ఎండబెట్టేసుకొని దాన్ని ఇందులో వేసేస్తున్నాను. ఓకే, సో ఇది బాగా మగ్గుతుందండి. ఇది ఎట్లా అంటే మనకి ముద్దకూరలాగా వస్తుంది, ఇట్లా మనకి వేపుడులాగా కరకరలాడుతూ అలా ఏం రాదు. సో ఇది బాగా చక్కగా ఈ పేస్ట్లో మగ్గిందనుకోండి అస్సలు మామూలుగా ఉండదన్నమాట. అసలు మునగాకుతో చాలా మంచి టేస్ట్. మునగాకు వేసేసుకున్నాము, అన్ని బాగా దగ్గర పడ్డాయి, చూసారా స్మెల్ కూడా సూపర్గా వస్తుంది. సో స్టవ్ ఆఫ్ చేసేసి ఇక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే. సో చాలా సింపుల్ వంట అండి. మునగాకు రెడీగా మన దగ్గర ఉంటే చాలు, మిగతా అన్నీ కూడా మన ఇంట్లో ఎప్పుడూ ఉండేవే. సో దీన్ని మనము చక్కగా ఒక గుంట గరిట సహాయంతో దీంట్లోకి వేసేసుకుందాం. సో ఇది నాకు తెలిసితే మనకు జొన్న రొట్టెలకు అలాగే చపాతీలకు పుల్కాలకు వీటికి కూడా బాగుంటుంది అనుకుంటున్నాను నేను. సో ఇప్పుడు టేస్ట్ చేసి దేనికి బాగుంటుంది అనేది కూడా నేను మీకు చెప్తా క్లియర్గా. ఆహా, భలే ఉందండి. సో చక్కగా మంచి మన సౌత్ ఇండియన్ స్టైల్లో మనం తయారు చేసుకున్నాము మునగాకు కారం కూర. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. మునగాకు కారం కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉల్లికాడలు 1 కప్పు, అల్లం ముక్కలు 1/2 కప్పు, నానబెట్టుకున్న ఎండుమిర్చి 10, టొమాటో ముక్కలు 1/2 కప్పు, నూనె 3 టేబుల్ స్పూన్లు, మినప్పప్పు 2 టేబుల్ స్పూన్లు, శనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, ఇంగువ కొద్దిగా, చింతపండు రసం 1/2 కప్పు, ఎండుమిరపకాయలు 5, మునగాకు 1 కప్పు. మునగాకు కారం కూర తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో టమాటా ముక్కలు, అల్లం ముక్కలు, ఉల్లికాడలు, నానబెట్టుకున్న ఎండుమిర్చి వేసి మెత్తగా రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, ఇంగువ, ఎండుమిర్చి వేసి వేగాక అందులో మెత్తగా రుబ్బుకున్న ఎండుమిర్చి, టొమాటో పేస్ట్, చింతపండు రసం, ఉప్పు, మునగాకు వేసి కొద్దిసేపు దగ్గర పడేంత వరకు మగ్గించుకొని చివరిగా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే మునగాకు కారం కూర రెడీ.